పనిచేస్తున్నట్లని అనుకోవచ్చండి? మీరు ఇంట్రొడక్షన్ లో చాలా పాయింట్స్ చెప్పేశారు ఆల్రెడీ. దానికి అదనంగా నేను కొన్ని పాయింట్స్ జోడిస్తాను. అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏదైనా ఒక విపత్తు కలిగినప్పుడు ఎవరికైనా ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయం చేస్తుంది కాబట్టి, సహజంగా మనం వెళ్ళలేం కాబట్టి అదంతా ప్రభుత్వం చూసుకుంటుందనే ధైర్యంతో ఎవరైనా పిఎం రిలీఫ్ ఫండ్, కేంద్రం అయితే ప్రధానమంత్రి సహాయ నిధికి లేదా రాష్ట్రం అయితే ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం అనేది ఆనవాయితీ. అయితే ఒక గత 5 ఏళ్లలో చాలా విపత్తులు చూసాం. కరోనా లాంటి విపత్తులు చూసాము, వరదలు చూసాము, రైతులు ఇబ్బంది పడ్డ విషయాలకు, లేకపోతే ఎంతో మంది క్రీడాకారులు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి, ఇలాగా వేరియస్ సెక్టార్స్ లో చాలా రకాలైన ఇబ్బందులు పడ్డ ప్రతి ఇండివిజువల్ కి కూడా అప్పుడు ఒక సీటు వచ్చిన వ్యక్తిగా అని ఎవరైతే వీళ్ళు కామెడీ చేసి హేళన చేసిన వ్యక్తులుగా ఉన్నవారో, అప్పుడు కూడా మా అధినేత ఒక పార్టీ అధినేతగా దాదాపుగా కౌలు రైతులకు సంబంధించిన అంకెతో పాటు కరోనాకు లేకపోతే వరదలకు అటు తెలంగాణ ఆంధ్ర ఎప్పుడు సమానంగానే ఆయన ఒక పార్టీ అధినేతగా ఉండి కూడా దాదాపుగా 45 కోట్ల రూపాయలు సహాయం చేశారు. అంటే ఆర్మీ పీపుల్, మిగతా వేరియస్ సెక్టార్ ఏవైతే నేను చెప్పానో అప్రాక్సిమేట్ 45 కోట్ల రూపాయలు. మార్క్ మై వర్డ్, 45 కోట్ల రూపాయలు ఒక ఇండివిజువల్, ఒక పార్టీ అధినేతగా ఒక సింగిల్ సీట్ తెచ్చుకున్న వ్యక్తిగా ఎవరైతే వీళ్ళు హేళన చేశారో 45 కోట్లు ఇచ్చారు ఆ రోజు 5 ఏళ్లలో. అయితే ఒక పార్టీ అధినేతగా 14 ఏళ్ల నుంచి నేను పార్టీ పెట్టాను, లేకపోతే ప్రజల్లో ఉన్నాను, నాకు 151 వచ్చి చెప్పుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గత 12, 13 ఏళ్లగా ఎవరెవరికి తన ఇండివిజువల్ గా, ఇందాక మీరు చెప్పినట్టు ప్యాలెస్లు కావచ్చు, ఉన్న మాల్స్ కావచ్చు, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, భారతీయ సిమెంట్ భారతీయ సిమెంట్ అలోన్ 1500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో మొదలుపెట్టిన పరిశ్రమ. ఇప్పుడు 2000 కోట్ల దాని టర్న్ ఓవర్ భారతీయ సిమెంట్స్ ఒక్కటే. సో అన్ని వేల కోట్ల డబ్బులు కలిగిన వ్యక్తి ఒక ఇండివిజువల్ గా కూడా ఈ రోజు సహాయం చేయలేదు. అది ఎవరి ఇండివిజువల్ వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు మా మీద బురద వేస్తున్నారు కాబట్టి వాళ్ళని చెప్పాల్సి వస్తుంది. ఏ రోజు కూడా మా అధినేత ఇండివిజువల్ గా మీరు చెయ్యండి, లేకపోతే నేను చేస్తున్నాను కాబట్టి మీరు చెయ్యండి, లేకపోతే మీరు ఎందుకు చేయలేదనే ప్రశ్న ఏ రోజు వేయలేదు. కానీ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ సమాజం, దేశం కోసం నేనంటూ ఒకరిని నా వంతుగా ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు ఆయన చేసే సహాయానికి మనం కొన్ని వందల ఇన్సిడెంట్స్ చూసాము. దాంట్లో నేను మీకు ఇందాక చెప్పిన నంబరు. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ఇవ్వకోకుండా వాళ్ళ పార్టీ వ్యక్తులు ₹1 ఈ రోజు తీయకోకుండా ₹1,00,00,000 ఇస్తాము, అది కూడా మేము పాల ప్యాకెట్లు లేకపోతే మా ఇండివిజువల్ మాకు నచ్చిన వాళ్ళకి చేస్తాము అన్నా కూడా మేమేం ప్రాబ్లం గా ఫీల్ అవ్వట్లేదు. అయితే వీళ్ళు ఈ రోజు మా అధినేత మీద నిత్యము విషం చిమ్మే ఆలోచనలతో మాట్లాడుతున్నారు కాబట్టి, అలాగే మీ పాత్ర ఏంటి ఈ వరదలలో, మీ పాత్ర ఎంతవరకు మీ నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో దిగి పనిచేశారు, మీరు చూపించిన తర్వాత రాళ్ళు వేయండి అని అడుగుతున్నాం. మీరు రాళ్ళు వేయచ్చు, మీకు అదే పని. ఎందుకంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ చెప్పారు కదా, మొదటిసారి బయటకు వచ్చి వరదల తర్వాత మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే ఫ్లడ్స్ ను కూడా లేకపోతే రెయిన్ ను కూడా మనిషి క్రియేట్ చేసి వరదలను తెప్పించగలిగిన సామర్థ్యం కలిగిన టెక్నాలజీలో బహుశా ఉన్నాడు. మేబీ అది పక్కన పెడితే మనము నిన్న బయటకు వచ్చి ఆయన మాట్లాడినవి ఒకసారి చూస్తే, ఇది చూడండి ఒకసారి. 13వ తారీఖున ఎన్నికలు వచ్చినాయి. 13వ తారీఖు నుంచి ఇప్పటికి దాదాపుగా 4 ఎన్నికలు వస్తా ఉంది. మే 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. మే 13వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయని 4 సార్లు అన్నాడు ఆయన. 4 సార్లు, ఒకసారి కూడా సరే ఒకరికంటే ఏదో పొరపాటున ఏదో బై ఫ్లో లో మిస్టేక్ లో అనుకోవచ్చు, కానీ 4 సార్లు మే 13 వచ్చాయి. మే 13 ఎన్నికలు జరిగాయి, కానీ ఆయనకు మే 13 రిజల్ట్ కూడా వచ్చేసాయి. జూన్ 4న రావాల్సిన రిజల్ట్ ఎన్నికల రోజే ఆయనకు వచ్చేసాయి. సో ఆయనకు మెంటల్ గా ఏదో ప్రాబ్లం లో ఉన్నారని అనిపిస్తోంది నాకు తెలిసి. మాజీ 151 నేటి 11 రెడ్డి గారు ఏదో సమ్ ప్రాబ్లం లో ఉన్నారు ఆయన మెంటల్ గా. 4 నెలలు అధికారం లేక వచ్చాము. 4 నెలలు అయిందా అధికారం చేపట్టి? ఎక్కడ 4 నెలలు అయింది? ఎప్పుడు మేము అధికారం చేపట్టి జూన్ 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం, ఉప ముఖ్యమంత్రిగా మాదినేత వారి శాఖల్లో మాదినేత 19వ తారీఖు కూర్చున్నారు. జూన్ 19న ఆయన శాఖలో చైర్లో కూర్చున్నారు. ఎన్నాళ్ళైంది? జూన్ నుంచి జూలైకి 1 నెల, జూలై నుంచి ఆగస్టు 2 నెలలు, ఇది 3వ నెల. 4 నెలలు అయిపోయిందంట. 3వ నెలలో స్టార్టింగ్ లో ఉన్నాం, ఇంకా 100 రోజులు
అదే ఆయన ఫ్రస్ట్రేషన్ పలు విధాల్లో మనం చాలా సందర్భాల్లో చూసినప్పటికీ డే 1 నుంచి ఆయన ఫ్రస్ట్రేషన్ ఎందుకంత ఫ్రస్ట్రేషన్ ఇంకా 5 ఏళ్ల పాటు ప్రయాణం చేయాలి ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి మా పార్టీగా లేకపోతే ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా మేము పార్టీగా ఇండివిజువల్ గా లేకపోతే కార్యకర్తలు వ్యక్తులుగా ప్రభుత్వానికి సహకరిస్తామనే మంచి మాట చెప్పాల్సిన సమయంలో తుచ్చమైన రాజకీయాలు చేసి ఇబ్బంది పడుతున్న ప్రజల్ని ఏదో స్వార్థంతో ఏదో గెయిన్ చేయాలనే ఆలోచనతో ఉన్న ఇలాంటి వ్యక్తి ఏమి రాజకీయాల్లోకి వచ్చి ఏదో మంచి చేస్తాను ఏదో పొడుస్తాను అని చెప్పే కల్లబుల్లి మాటలకు ఎంత ఎంత దిగజారుడు రాజకీయాలని అని కూడా అనుకోవచ్చు ఈయన ప్రవర్తించే విధానం. కాబట్టి మా అధినేత గత 5 ఏళ్లలో లేకపోతే అంతకుముందు 5 ఏళ్ల కింద 10 ఏళ్లగా అంతకుముందు సిపిఎఫ్ మన ఇది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటికీ కూడా ఆయన ఇండివిజువల్ గా ఎప్పుడూ ఆయన దేశము సమాజం అంటూ తనకు ఎవరైతే తన నోటీస్కి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న ఈ రోజు ఒక్క మెగా కుటుంబమే 9 కోట్ల రూపాయలు సహాయం చేసింది అందులో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి 6 కోట్ల కాంట్రిబ్యూషన్ కలిపి. మరి లేకపోతే ఒక ఇండివిజువల్ పంచాయతీకి 100 పంచాయతీలు సెలెక్ట్ చేసుకుని 400 పంచాయతీలకి 1,00,000 రూపాయలు చొప్పున 4 కోట్లు అనేది చిన్న విషయమా? అందులో ఏమన్నారు అది కూడా ఒక పశువులకు దెబ్బతిన్నా లేకపోతే ఆ పంచాయతీలో ఏదైతే ఏమి అవసరం ఉందో ఏమి దెబ్బతిన్నదో దానికి నా ఉడతాభక్తిగా ఒక 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా సరిపోతుంది లేకపోతే వాళ్ళు నా ఉడతాభక్తిగా 1,00,000 రూపాయలైనా ఏదైనా సహాయం వాళ్ళకు అందితే అదే సరిపోతే నాకు అదే చాలు అనే ఆలోచన విధానం. అంటే ఆయన ఇండివిజువల్ గా చేస్తున్నారు. ఒక పక్క గత 5 ఏళ్ల కిందట రూపాయి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాపము డబ్బులు లేక పేదరికంలో ఉన్నారు కాబట్టి మనము సహాయం చేయలేదని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు